హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాధికాస్ మ్యాజిక్ వరల్డ్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ చాలా స్పెషల్ రెసిపీ అండి. చాలా హెల్తీ రెసిపీ, చాలా ఈజీ రెసిపీ. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చేసుకోవచ్చు, లంచ్కి చేసుకోవచ్చు, డిన్నర్కి చేసుకోవచ్చు. మీకు ఏ టైంలో కావాలనుకుంటే ఆ టైంలో ప్రిపేర్ చేసుకునే రెసిపీ. దీని పేరేంటో తెలుసా ఇంతకీ? పాలక్ కిచిడి. పాలక్ కిచిడి ఎలా తయారు చేయాలో కూడా కావాలి కదా మీకు. ఇప్పుడు మనం ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ముందుగా నేను బాస్మతి రైస్ అను పెసరపప్పు పొట్టుతో తీసుకున్నా అండి. మనకి ఫైబర్ వస్తుంది కాబట్టి నేను పొట్టు పెసరపప్పు తీసుకున్నాను. మీరు పెసరపప్పు అయినా కూడా తీసుకోవచ్చు. 1:1/2 రేషియో. ఒకటి రైస్ తీసుకుంటే హాఫ్ పప్పు తీసుకొని హాఫ్ అన్ అవర్ నానబెట్టిన తర్వాత డైరెక్ట్గా కుక్కర్లో ఉడకపెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని అందులో కొంచెం నెయ్యి వేసి అందులో జీలకర్ర, ఇంగువ. అసలు ఈ పాలక్ కిచిడి చాలా బాగుంటుందండి. చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ చక్కగా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకుంటున్నాను. పసుపు వేసిన తర్వాత అల్లము, వెల్లుల్లి సన్నగా తరిగినవి ముక్కలు వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. మనం కిచిడీలో వెజిటబుల్స్ అన్నీ వేసుకొని చేసుకోవచ్చు. ఇట్లాగా లీఫీ వెజిటబుల్స్ వేసుకోవచ్చు. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని కొంచెం అవి ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు కూడా మనం వేయించుకోవాలి. ఇది వేయించుకున్న తర్వాత సన్నగా తరిగిన టమాటో జస్ట్ వన్ ఆర్ టూ తీసుకుంటే సరిపోతుందండి మీరు తీసుకునే క్వాంటిటీకి. ఇప్పుడు దాంట్లో కొంచెం జీరా పొడి, కొంచెం ధనియా పొడి, కొంచెం గరం మసాలా పొడి ఇవి వేసుకొని సాల్ట్ కూడా వేసుకొని కొంచెం కలిపేసి కొంచెం వాటర్ వేసుకోవాలండి. ఎందుకంటే అవి మనం స్పైసెస్ వేసాం కదా, అది అంటే మాడిపోకుండా కొంచెం వాటర్ వేసుకొని దాంట్లో కుక్ చేసుకోవాలన్నమాట. ఇలా 2 మినిట్స్ అదంతా సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ చేసేసుకున్న తర్వాత మనం పాలకూరని బ్లాంచ్ చేసి దాన్ని ప్యూరీ చేసుకొని అది తీసుకుంటున్నా అండి. ఎందుకంటే అలా బ్లాంచ్ చేసి ఆ ప్యూరీని తీసుకుంటే మనకి పాలకూర కలరు ఎక్కువ గ్రీనరీగా కనిపించింది కాబట్టి అలాగే తీసుకుంటున్నాను. మీరు కూడా అలాగే ట్రై చేయండి. అప్పుడు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, కలర్ కూడా కలర్ఫుల్గా ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా అసలు ఎంత గ్రీనరీగా కనిపిస్తుందో. అది జస్ట్ వేడి వాటర్లో వేసి బ్లాంచ్ చేసేసి తీసేస్తే అది ప్యూరీ చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం కుక్ చేసుకున్న రైస్ పప్పుని కూడా ఇందులో మిక్స్ చేసేసుకొని ఒక్కసారి సాల్ట్ అవి అన్నీ సరిపోయినాయా లేదా చెక్ చేసేసుకొని మీరు సర్వ్ చేసేసుకోవడానికి రెడీ అయిపోవచ్చు అనమాట. ఒక 1 or 2 మినిట్స్ ఇంకా కుక్ చేస్తే సరిపోతుందండి. ఎక్కువసేపు కుక్ చేయక్కర్లేదు. మీ కిచిడి రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు సర్వ్ చేసుకొని దీంట్లో కొంచెం ట్యాంపరింగ్ చేస్తే ఇంకొంచెం బాగుంటుంది, ఇంకా స్పెషల్ టేస్ట్ వస్తుంది. దానికోసం నేనేం చేశానంటే కొంచెం నెయ్యి తీసుకొని చిన్న బాణంలో వేసుకొని అందులో వెల్లుల్లి ముక్కలు సన్నగా తరిగినవి వేయించుకొని దాంట్లో కొంచెం ఇంగువ, ఇంకా ఎండుమిర్చి, ఇంకా కాశ్మీరీ చిల్లీ పౌడర్ కూడా వేసి కొంచెం స్పైసీ ట్యాంపరింగ్ని దీని మీద స్ప్రింకిల్ చేసుకొని చక్కగా దాన్ని మిక్స్ చేసుకుంటూ తింటే టేస్ట్ చాలా అదిరిపోతుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా ట్యాంపరింగ్ చేసిందని నేను మనం సర్వ్ చేసుకున్న పాలక్ కిచిడి మీద వేసుకొని చక్కగా చూస్తున్నారా ఎంత కలర్ఫుల్గా ఉందో. అసలు చూడగానే తినాలనిపిస్తుంది కదా. ఇంకెందుకండి ఆలస్యం, వెంటనే ప్రిపేర్ చేసుకొని తినేసేయండి.
మీకు ఈ వీడియో బాగా నచ్చింది అనుకుంటున్నాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మళ్ళీ ఇంకో సరికొత్త రెసిపీతో